నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. విజయవాడలో సబ్ జైల్ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి. రాష్ట్రంలో పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ నెల 13 నుంచి విడతల వారీగా ఆందోళన. ఎమ్మెల్సీ బొత్స ప్రకటన. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి విజయం. తొలి ప్రాధాన్యతతోనే 5,000కు పైగా మెజారిటీ. అభినందించిన నేతలు. రాష్ట్రంలో ఉన్నది ఈవీఎంల ప్రభుత్వం. పరిపాలన గాలికి వదిలివేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు. గత ప్రభుత్వంలో అధికారుల్ని విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. కింది స్థాయి నుంచి పై స్థాయి అందరినీ కూడా బెదిరించారని అన్నారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం సబ్ జైల్ని ఆమె ఆకస్మికంగా సందర్శించి ఖైదీలతో ముఖాముఖి నిర్వహించారు. ప్రజలు మంచి నిర్ణయం తీసుకుని మాకు అధికారం ఇచ్చారు. ఖైదీని ఖైదీలా, ముద్దాయిని ముద్దాయిలా చూడాలి. తప్పు చేసిన వారెవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా నిఘా ఉంటుంది. చర్యలు తప్పవు. సబ్ జైలు మౌలిక వసతులపై ఆరా తీశాం. జైలులో అధికారులపై వివరాలు సేకరించాం. విచారణ జరుగుతోంది. 2 రోజుల్లో నివేదిక వస్తుందని తెలియజేశారు. అలాగనే తమ తప్పులు బయటపడుతున్నాయన్న భయంతో విజయసాయిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనది కాదని అన్నారు. కాకినాడ పోర్టు కేసులో విచారణ జరుగుతుందని, ఏపీ సంపదను దోచుకున్నారని అనిత విమర్శించారు. ఏం లేదు సార్, ఈ రోజు కొంచెం ఫ్రీ ఉంది టైం. అవునవును ఇగో వచ్చా చూడు. ఈరోజు ఒకసారి విజయవాడలో ఉన్న ఈ సబ్ జైలు పరిస్థితులు ఎలా ఉన్నాయని చూడటానికి ఇక్కడికి కొంచెం సడన్ విజిట్కి రావడం జరిగింది. ఓవరాల్గా ప్రెజెన్స్లోనే ఉన్న సౌకర్యాల గురించి కానీ, ప్రెజెన్స్లో ఉన్న ఖైదీల వివరాలు కానీ, అదేవిధంగా వాళ్ళు ఎలా ఉంటున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళ మౌలిక సదుపాయాలు ఎలా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఎలాగ విజిటింగ్స్ అవర్స్ ఇస్తున్నారు, అవన్నీ కూడా ఒకసారి కూలంకషంగా చూడటానికి ఈరోజు ఇక్కడికి విజయవాడ సబ్ జైలుకి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళ కెపాసిటీ అంటే సుమారుగా 1 ఎకరంన్నరలో ఉన్న ఎప్పుడుగా చాలా పాత జైలు ఇది. ఇప్పటికీ కూడా మౌలిక వసతులు మ్యాక్సిమం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత కూడా తీసుకుంటున్నారు. ఓవరాల్గా అందరితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకు వసతులన్నీ కూడా ఎలా ఉన్నాయి, ఏం చేయాలో అది కూడా చూడడం జరిగింది. కొంత ఇంటెంట్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు కొంత ఇంటెంట్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు ఈ మధ్యకాలంలో జరుగుతున్న నేపథ్యాలు కానివ్వండి, కొన్ని ఆరోపణలు కానివ్వండి, ఆరోపణల దృష్ట్యా కంపల్సరీగా మేము కూడా ఒకసారి వాచ్ చేయాలి, ప్రెజెన్స్ అన్నింటినీ కూడా విజిట్ చేయాలి. అక్కడున్న మౌలిక తాలూకా తప్పులు బయటపడుతున్నాయి. ఏదైతే అతగాడు ఆ కోర్టుని 6,000 కోట్ల రూపాయలు ఉన్న కోర్టుని 594 కోట్ల రూపాయలకి ఎలాగైతే పీకల మీద కత్తి పెట్టి రాయించుకున్నాడో ఆ విషయాలన్నీ ప్రజలకు తెలియజేయడం అయింది. అదేవిధంగా ఇందులో వైవి సుబ్బారెడ్డి అల్లుడు కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడం, విజయసాయిరెడ్డి అందులో ఇన్వాల్వ్ అవ్వడం. అంటే వీళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం భ్రష్టు పట్టించేసి, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, రాష్ట్రంలో ఉన్న సంపదనంతటినీ దోపిడీ చేసి, ఆఖరికి రాష్ట్ర ప్రజల తాలూకు ఆస్తులు కానీ, ప్రభుత్వ సంస్థల తాలూకు ఆస్తులు కానీ, ప్రైవేట్ సంస్థల తాలూకు ఆస్తులు కానీ అన్ని కొల్లగొట్టి పీకల మీద కత్తిలు పెట్టి వాళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈ రోజు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయన్న భయంతో చంద్రబాబు నాయుడు గారి మీద మాట్లాడితేనో, లోకేష్ గారి మీద మాట్లాడితేనో టాపిక్ డైవర్ట్ అవుతుంది అనే ఉద్దేశంతో నోటికి వచ్చినట్టు మాట్లాడే పరిస్థితి. నేనేమంటానంటే ఒకళ్ళ గురించి మాట్లాడేటప్పుడు 2 రకాలుగా ఆలోచించుకోవాలి. అవతల వ్యక్తి స్థాయి, అవతల వ్యక్తి వయసు, అట్ ద సేమ్ టైం మన స్థాయి, మన వయసు 2 కూడా ఆలోచన చేసుకోవాలి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడేటప్పుడు.
అటువంటిది అతని స్థాయి అతని వయసుని మర్చిపోయి కూటమి ప్రభుత్వం పాలనలో పెంచిన కరెంటు ఛార్జీలని వెంటనే తగ్గించాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలాగే రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, కంటైనర్ షిప్ లో డ్రగ్స్ ఉందని చెప్పి చివరికి ఏమీ లేదని తేల్చారని కామెంట్స్ చేశారు. ఈ మేరకు ఎమ్మెల్సీ బొత్స విశాఖలో మీడియాతో మాట్లాడారు. తుఫాన్ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది. ఈ నెల 13వ తేదీన అన్ని జిల్లాల వ్యాప్తంగా కలెక్టర్లను కలిసి వినతి పత్రం సమర్పిస్తామని చెప్పారు. తగ్గిస్తామని చెప్పి కరెంటు ఛార్జీలు కూటమి ప్రభుత్వం పెంచిందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలని నిరసనగా ఈ నెల 27వ తేదీన ఎస్సీలకు వినతి పత్రం సమర్పిస్తామని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ విధానం సరిలేకపోవడం వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్న నేపథ్యం పత్రికలు కూడా వచ్చాయి. అది మేము చెప్తున్న మాట కాదు, అన్ని పత్రికలు, అన్ని మీడియా కానీ, ప్రజలు కానీ, రైతులు అందరం కూడా ఒకేసారి ఏక వచనంతో గొంతెత్తి ఆ వైఫల్యాన్ని చాటే. దాని మీద ప్రభుత్వం నిర్దేశమైన విధానం తీసుకోవాలని, రంగు మార్పు ఏదైతే తెలిసిన ధాన్యాలు ఉన్నాయో ఆ తాము మీద మరి ఒక విధానాన్ని తీసుకొని రైతాంగం ఇబ్బంది పడకుండా, మరి దళాలకి అవకాశం లేకుండా వెసులుబాటు చేయాలని కొందరు కోరుతూ ఈ నెల 13వ తేదీ నాడు జిల్లా కలెక్టర్లకి వినతి పత్రం ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అందరం నిర్ణయించుకున్నాం. ఆ దశగా 13వ తారీఖు నాడు ఏ జిల్లా కలెక్టర్ ఆ జిల్లా ఉన్న పెద్దలందరూ వెళ్ళి జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం చేయాలనే దానికి దీంతో పాటు ఏదైతే రైతుకి ఆసరాగా గత ప్రభుత్వం ఇచ్చిన 13,500 రూపాయలు కాకుండా 20,000 రూపాయలు ఇస్తామని మరి ప్రభుత్వం చెప్పిందో దాన్ని ఇంతవరకు దాన్ని ఆచరణలో తీసుకురావడం వల్ల మరి మొన్న జరిగిన పంటలు వేసుకున్న నేపథ్యంలో కానీ, లేదు కొత్త పంటలు వేసుకుంటున్న నేపథ్యంలో కానీ ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఓసారి దాని మీద ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ డబ్బులు మరి రిలీజ్ చేసి ప్రజలందరి ఏర్పాటుని రైతాంగానికి ఏర్పాటు చేయాలనేది మరి ఆలోచన. ఇంతకుముందు మా ప్రభుత్వం ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే బీమా సౌకర్యం ఉండేదో అంతకుముందు ప్రభుత్వం రైతాంగం భాగస్వామ్యం ఉండేది. అది కాకుండా ఈ క్రాప్ చేసుకున్న ప్రతి రైతుకి ప్రతి పంటకి ప్రభుత్వమే దాని బీమా కట్టింది 100%. దానివల్ల ఏదైనా అకాలమైన ప్రకృతి వైపరీత్యాలు వస్తే, కరువు వచ్చినా, కాటకం వచ్చినా, వరద వచ్చినా, వర్షం వచ్చినా పంట కానీ పోతే నష్టపరిహారం అందేది 100%. ఇప్పుడు ఈ ఇంతకాలంలో ఆ కార్యక్రమం లేకపోవడం వల్ల రైతాంగం ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ దాన్ని పునరుద్ధరించాలనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం ఈ ముఖ్య ఉద్దేశం. ఆ నేపథ్యంలోనే మరి 27వ తారీఖు నాడు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి బొర్ర గోపిమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుపై ఆయన గెలుపొందారు. అయితే దీన్ని కాకినాడ జేఎన్టీయూలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో తొలి నుంచే బొర్ర గోపిమూర్తి ఆధిక్యంలో కొనసాగారు. చివరిగా 9,165 మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఆయన పీడీఎస్ బలపరిచింది. గంధం నారాయణరావుకు 5,259 ఓట్లు వచ్చాయి. మొత్తం 15,494 ఓట్లకు గాను 14,680 ఓట్లు పోలయ్యాయి. బొర్ర గోపిమూర్తి విజయం సాధించడంతో ఆయన వర్గీయులు సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కాదని, ఈవీఎంల ప్రభుత్వం అని ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒంగోలులో చెవిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ ప్రభుత్వం మాట్లాడితే కేసులు పెడుతుందని అన్నారు. పాలన గాలికి వదిలేసి ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తాను వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంటు నుంచి పోటీ చేస్తానని, జిల్లా ప్రజలతో మమేకం అవుతానని స్పష్టం చేశారు. మహారాష్ట్ర చూసిన తర్వాత భారతీయ సంస్థలకు భవన నిర్మాణం పరిగెడతా ఉంది. ఇది ప్రజా అభిప్రాయమా, బ్యాలెట్ అభిప్రాయమా, అభిప్రాయమా? ఇది రెండు సంవత్సరాలు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. ప్రజల నిర్మాణం ఉన్నాయి. చీఫ్ ఎలక్షన్ మాజీ కమిషనర్ పోలీసు గారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట చాలా అదేవిధంగా మహారాష్ట్రలో ఒక గ్రామంలో అవుతారు అనుకుంటున్నారు. అవునంతా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుంది.
అందరూ కాంగ్రెస్ జీరో కొడతారు. వాళ్ళు 6 తిరుగుతున్నారు, ఎందుకు జీరో చెప్తారు, కలెక్టర్ ఫుల్ జరుగుతుంది. వాళ్ళకి అర్థం కావాలి. ఒక గ్రామంలో మనం చాలా విశేషాలు ఎదురులో చాలా బయటకున్నప్పుడు ఏంటనేది త్వరలో తేవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అభివృద్ధి చెందిన ఏ దేశంలో కూడా ప్రపంచంలో అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశంలో కూడా ఏంటన్నది వ్యాపారం లేదన్న విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో అత్యంత ధనికమైన కుబేరుడైన అత్యంత సాంకేతిక నిపుణుడైన ఇలాంటి మోస్కో చెప్పినటువంటి మాట ఒక సాంకేతిక నిపుణులుగా చెప్తున్న ఈవీఎం అనేది కరెక్ట్ కావు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలను వ్యతిరేకంగా కోర్టు వేశారని ఎవరు అనుకోవడం లేదు. ఏదో సంథింగ్ చేయాలన్నారు, ఏదో జరిగింది. ఏదైనా కూడా దానిని కూడా స్వీకరించి ప్రతిపక్షంలో కూర్చొని ప్రజల పక్షాన పోరాటం చేయగలిగే తమ్ము ధైర్యం నాయకుడు మన నాయకుడు జరుగుతుంది. స్వీకరించగలిగే నాయకుడు ఏ తప్పు లేకుండా పదాలను ధైర్యం పెట్టా ఆ పైన ఆ తప్పుని అనుభవించే పార్టీని బతికించిన నాయకుడు నాయకుడు అయితే ఎలా మనం గెలిచినా కూడా ఆ ఓటును కూడా తట్టుకుని కేవలం నిలబెట్టుకుంటూ. బాపట్ల జిల్లా చీరాల దళిత మహాసభ కార్యాలయంలో ప్రముఖ దళిత నాయకులు నీలం నాగేంద్ర విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన పథకాలు అమలు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో గతంలో ఉన్న పథకాలని మా దళితులకి జారీ చేసే విధంగా కృషి చేయాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణకి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన నిర్ణయం తీసుకోవాలని సందర్భంగా సూచించారు. చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీలకి రుణాలకు మాత్రం సబ్సిడీ రుణాలకు మాత్రం వెనకంజ వేస్తున్నాడు. గత 5 సంవత్సరాలుగా జగన్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఒక సబ్సిడీ రుణం కూడా రూపాయి కూడా అందలేదు. ఎస్సీ, ఎస్టీ, ఎస్సీ కార్పొరేషన్ 3 ముక్కలు చేసి మాలా మాదిగా రెడ్డి కార్పొరేషన్ చూపించాడు. డైరెక్టర్ని చైర్మన్ నియమించాడే కానీ ఆ కులాల ప్రజలకు కూడా సబ్సిడీ రుణం రూపాయి ఉన్నాయి. అదేవిధంగా జగన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి బ్యాంకుతో సంబంధం లేకుండా నిరుద్యోగులకు ఇచ్చే ఎన్ఎస్ఎఫ్డిసి కార్లు, ట్రాక్టర్లు, బస్సులు ఇటువంటి కూడా ఎన్ఎస్కేఎఫ్డి సఫాయి కర్మచారి, ఎన్ఎస్టీ ఎఫ్డిసి, ఎస్టీ కులస్తులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వనందువల్ల ఆ రుణాల మొత్తానికి ఆపేసి నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ వీళ్ళ చేత భజన చేయించుకున్నాడు. ఏదో ఫోటో పెట్టి బైబిల్ చూపించి జగన్ మోసం చేశాడే కానీ ఆర్థిక ఎస్సీ, ఎస్టీ, బీసీ నేను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ బడ్జెట్ నిధులు వేస్తాను, వాళ్ళ సంక్షేమానికి మేము ఉపయోగపడతామని వాగ్దానం చేశారు. అయితే ఈ రోజుకి ఎస్సీ, ఎస్టీ సంక్షేమం మీద కూడా ఎలాంటి మార్పు రాలేదు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వర్గీకరణ చేస్తాను అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏకసభ్య కమిషన్ వేసానని చెప్తున్నాడు. ఏకసభ్య కమిషన్ అనేది జనాభా లెక్కను తెలుస్తుందా? ఏకసభ్య కమిషన్ ఏం తెలుస్తుంది? ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం దాంట్లో ఏ పద్ధతిలో చేయాలనేది ఆలోచిస్తుంది. మరి అలాంటప్పుడు ఈ రోజుకి ఈ పాపులేషన్ ఎంత 2011 యొక్క సెన్సేషన్ చూస్తున్నారు తప్ప 2024 ఇప్పటికి ఎస్సీ, ఎస్టీ యొక్క జనాభా ఎంత, వాడి నిష్పత్తి ఎంత, మరి వాళ్ళకి వర్గీకరణ చేస్తే ఎవరికి ఏ పర్సంటేజ్ ఇవ్వాలి, ఆ పర్సంటేజ్ ప్రకారం కూడా రిజర్వేషన్ కట్టాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం ఇవ్వాలనుకున్నప్పుడు ఖచ్చితంగా జనాభా ఎస్టీ జనాభా పెరిగింది కాబట్టి ఎస్సీ, ఎస్టీ ఆ జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇచ్చి అప్పుడు ఆయన నేను ఏకసభ్య కమిషన్ చేశానంటే కొద్దిగా జనాలు నమ్ముతారు. కాబట్టి ఆయన అది కూడా తూతూ మంత్రంగా ఏదో చేస్తాను అంటుంది తప్ప దానివల్ల ఏంటి ఉపయోగం లేదు. మరి ఈరోజు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, రాజ్యాంగం ప్రకారమే మేము చేస్తున్నామని అంబేద్కర్ జయంతికి వర్ధంతులకి దండలేసి మేము అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తాము, ఆయన ఆశయాన్ని కొనసాగిస్తామని చెప్పే రాజకీయ పార్టీలు మరి డాక్టర్
గౌరవ ముఖ్యమంత్రి గారికి గిరిజన ఐక్యవేదిక ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నాం. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మహాకూటమి తరఫున మీరు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఆ ప్రభుత్వం వస్తే గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరిస్తామని మీరు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకే మరి ఎస్సీ ఎస్టీలు విరివిగా ఓటింగ్ శాతం పెరిగింది. ఓటింగ్ శాతం పెరిగినందువల్లే మీరు అధికారులకు రాగలిగారు. దాన్ని మీరు విస్మరించకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో ఉన్నటువంటి ఎస్టీలకు ఉన్నటువంటి పథకాలలో ఆదివాసీ మహిళా సశక్తీకరణ, పాడి గేదెల పరిశ్రమ, ఇంకా చేపలు పట్టుకునే వాళ్ళకి అప్పట్లో సైకిల్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అవి ఇప్పుడు పెరిగినాయి కాబట్టి ట్రక్కులు రాయలు ఇవి కూడా సబ్సిడీ కింద ఇస్తే వారి యొక్క జీవన పరిస్థితులు జీవన పరిణామాలు పెరుగుతాయని అందుకు అనుగుణంగా మీ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం విస్మరించింది. 5 సంవత్సరాల సబ్సిడీ రుణాలు లేకుండా మీరు వారి వరే కాకుండా మహాకూటమి ఇచ్చినటువంటి హామీలలో మీరు ముందుకు వస్తారని, ఆ వచ్చినటువంటి క్రమంలో ఈ యొక్క జీవన పరిణామాలని మెరుగుపరుచుకునేందుకు మీ సహాయ సహకారం అందిస్తారని తమరని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా. బాపట్ల జిల్లా చీరాల ముక్కోణం పార్కు సెంటర్లో ఉన్న భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి దగ్గుపాటి రాంబాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అందరికీ ఏబీ నా పేరు దగ్గుపాటి రాంబాబు. నేను మన చీరాల మండలంలో బొల్లవరిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ ఎస్ఎల్సీ కమిటీ చైర్మన్గా ఆగస్టు 15వ తారీఖు ఎన్నికవ్వడం. అయితే రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించబడిన మెగా టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ నిన్న మా స్కూల్లో అత్యంత వైభవంగా ఘనంగా జరిగింది. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి ప్రధానమైన కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన భిక్ష అని నేను నమ్ముతాను. నేను ఒక అంబేద్కర్వాదిగా ఆయన స్మరించుకోవడం, ఆయన నా బాధ్యతని ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి అంబేద్కర్ గారి విగ్రహం వద్దకు వచ్చి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి పూలమాలను వేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో స్థానిక శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య గారు మా స్కూల్లో 1,60,000 రూపాయలతో ఏర్పాటు చేయబడినటువంటి 6వ వాటర్ ప్లాంట్ని ప్రారంభించారు. స్కూల్కు కావలసినటువంటి ఏ పని అవసరమైనా ముందుగా తను సంప్రదించి ఆయన సహాయ సహకారాలు తీసుకొని రానున్న అతి కొద్ది రోజుల్లో స్కూల్కి కావలసినటువంటి అవసరాన్ని కూడా తీర్చడానికి ఈ అవకాశం కల్పించినటువంటి చేసినవన్నీ చేసి ఇప్పుడు పొరపాటు అంటూ బూటకపు యాత్రలతో రోడ్లపైకి వస్తే జగన్ ను అడుగడుగున ప్రజలు నిలదీయడం ఖాయమని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. మండల కేంద్రమైన నూజెండ్ల మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా దర్బారికి మండల వ్యాప్తంగా వివిధ సమస్యలపై 139 అర్జీలు వచ్చాయి. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని భరోసా కల్పించారు. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో విధ్వంసమైనటువంటి వ్యవస్థలు, గాడి తప్పిన యంత్రాంగాన్ని ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడతా ఉంది. విధ్వంసమైనటువంటి వ్యవస్థలన్నీ మళ్ళీ చక్కదిద్ది ప్రజాస్వామ్య విలువల్ని పెంచింది ఈ ప్రభుత్వం. ఈరోజు ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని సుపరిపాలన అందించడం లక్ష్యంగా ముందుకు నడుస్తూ ఉంది. గత 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎక్కడ చూసినా గంజాయి గుట్కాల్ని ఈరోజు అరికడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు నడుస్తూ ఉంది. చంద్రబాబు గారి పాలనలో 5 సంవత్సరాలు గుంటలు పడ్డటువంటి దాన్ని, రోడ్లన్నీ గుంటలు పడితే ఇప్పుడు 900 కోట్ల నిధులు కేటాయించారు చంద్రబాబు గారు. ఇప్పుడు ఎక్కడ చూసినా గుంటలు పుడిచే కార్యక్రమం మొదలుపెట్టాం. రానున్న నెల రోజుల్లో ఈ గుంటలు పుడిచే కార్యక్రమాన్ని కూడా మొత్తం పూర్తి చేస్తాం. 5 ఏళ్ల జగన్ పాలనలో సాధించింది ఏముంది? వైఎస్ఆర్ పాలనలో రాష్ట్రానికి
10,50,00,000 అప్పులు తీసుకొచ్చి తిప్పలు పెట్టారు. మీరు సాధించింది ఏంటని అడుగుతున్నా. మీరు చేసినటువంటి తప్పులు, రీసర్వేల పేరుతోటి ఇష్టారాజ్యంగా భూముల్ని, హద్దుల్ని మార్చిపడేసి రికార్డులు ట్యాంపరింగ్ చేసి రైతులకి తీవ్ర అన్యాయం చేశారు. కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని దోచుకున్నారు రాష్ట్రంలో. ఇంక మీరు సాధించింది ఏముంది? గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, అక్కడ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని తీసుకొచ్చారు. దానివల్ల ప్రజలకు అన్యాయం జరిగింది. అందుకే ఈరోజు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చాం. ఎవరైనా భూమి ఆక్రమణ, దురాక్రమణకు ప్రయత్నం చేస్తే అలాంటి వాళ్ళని జైల్లో పెట్టి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం. అందుకే ఎక్కడ కూడా ఒక రాష్ట్రం ఇంకోడు ఆక్రమించుకోవడానికి వీల్లేదు. అందుకే ఆ చట్టాన్ని తీసుకొచ్చాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్ ఈ రాష్ట్రానికి ప్రమాదకరమైనటువంటి వైరస్ గా మారిపోయారు. ఎక్కడ అభివృద్ధి జరిగినా చూసి ఓర్చుకోలేకపోతా ఉన్నాడు. కనీసం రాష్ట్రంలో రోడ్లన్నీ గుంటలు పడితే గుంటలు పూడుస్తున్నా ఓర్చుకోలేని పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అడుగుతున్నా, 11వ తారీఖు నుండి పోరుపాటు చేస్తారంట. దేనికి? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడలో సబ్ జైల్ని తనిఖీ చేసిన హోంమంత్రి అనిత. గత ప్రభుత్వంలో అధికారుల్ని బెదిరించారు, తప్పు చేసిన వారికి శిక్ష తప్పదని స్పష్టం చేసిన హోంమంత్రి. రాష్ట్రంలో పెంచిన కరెంటు ఛార్జీలు వెంటనే తగ్గించాలి. ఈ నెల 13 నుంచి విడతల వారీగా ఆందోళన. ఎమ్మెల్సీ బొత్స ప్రకటన. ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా బొర్రా గోపిమూర్తి విజయం. తొలి ప్రాధాన్యతతోనే 5,000కు పైగా మెజారిటీ. అభినందించిన నేతలు. రాష్ట్రంలో ఉన్నది ఈవీఎంల ప్రభుత్వం. పరిపాలన గాలికి వదిలివేసి వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.